మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే గనక ఈ వారంలో కొంచెం ఒడిదుడుకులు, ఆటంకాలు కనబడుతున్నాయి. చేస్తున్న పనుల్లో జాప్యం ఉంటుంది. అలాగే కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. సో, వారం గడుస్తున్న కొద్దీ కొంచెం పరిస్థితులు చక్కబడ్డా కూడా మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి సామాన్యంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇది కాకుండా ఏలినాటి శని ప్రభావం కూడా ఉండటం వలన కొద్దిగా మానసికమైన ఒత్తిడి సహజంగానే ఉంటుంది. చేస్తున్న పనుల్లో జాప్యము, కొంచెం బద్ధకము, అలసత్వము కూడా ఉంటాయి. వీటి నుండి బయటకు రావాలి. ఇకపోతే ఆరోగ్య విషయం చూస్తే గనక మేషరాశి వారికి ఆరోగ్యము అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ అవి ఏవి తీవ్రమైన సమస్యలుగా పరిగణించబడవు. అలాగే మేషరాశిలో వారికి కుటుంబ సభ్యులతో అన్యోన్యత అనేది చాలా చక్కగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి కలివిడిగా ఈ వారం గడుపుతారు. అలాగే సంతాన పరంగా చూసుకుంటే వారి విద్యకు సంబంధించిన సంతృప్తి చాలా చక్కగా ఉంటుంది మేషరాశి వారికి. వాళ్ళ విద్యను చూసి, వాళ్ళ పురోగతిని చూసి ఈ మేషరాశి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైన వారు, ఈ మేషరాశి వారు విద్యార్థులైన వారు ఎవరైనా ఉంటే గనక విదేశాల్లో చదవాలనుకుంటే తమ ప్రయత్నాలను మొదలుపెట్టుకోవచ్చు. లేదా ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు, అభ్యసిస్తున్నవారు చక్కగా తమ ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు వెళ్ళవచ్చు. ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే ఆర్థికపరమైన విషయాలను చూస్తే కనుక కొంచెం అసౌకర్యంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అనుకున్న విధంగా ధనం సమకూరకపోవటము, జాప్యం కావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆలోచించి ప్రణాళికలను వేసుకోవడం సూచించడమైనది. ఇకపోతే ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చిన్న బెంగ అనేది ఉంటుంది. అలాగే వయోవృద్ధులు ఎవరైనా ఉంటే కూడా వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులు, వృత్తి, ఉద్యోగము ఈ విషయాల్లో అంతా సానుకూలంగానే ఉంటుంది. వారు తమ నైపుణ్యాన్ని పెంచుకొని కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయవంతం అవుతారు. దానికి తగ్గ పునాదులు ఈ వారంలో వేసుకోవటం సూచించడమైనది. సో, మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నా పర్వాలేదు. వ్యాపార విషయంలో మాత్రము చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అనేది చాలా గట్టిగానే ఉంది. కాబట్టి అనుభవజ్ఞులు, పెద్దవారు అయిన వారి సలహాలను, సూచనలను తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళడం సూచించడమైనది. వ్యాపార సంబంధ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. సో, ఓవరాల్గా చూసుకుంటే కనుక మేషరాశి వారికి సామాన్యంగా ఉంటుంది ఈ వారం. మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, శివారాధన చేయటం వల్ల ఈ వారము అనుకూలంగా గడుస్తుంది.